నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చీలుకు, 2 రొబ్బలు కరివేపాకు కూడా ఇలా కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం. ఇవి 4 అరటికాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా 4 సార్లు కడిగేసుకుని వాటర్లో వేసి ఉంచుకోవాలి. మనం కూరలో వేసుకునేటప్పుడు తీసి పైన పెట్టుకోవాలన్నమాట. అవన్నీ తీసి పైన పెట్టుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుని వేయించుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఈ స్పూన్తో 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయల రబ్బలు వేసుకుని వేయించుకుని ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. 4 ఎండుమిర్చి, కరివేపాకు రబ్బలు 2 వేసుకుని దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసుకుని వేయించుకుని పోగులన్నీ వేగిపోయాయి. అవి కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. దీంట్లో మంటను మట్టుకు ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి కనుక. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాం అరటికాయ ముక్కలను కూడా వేసేసుకుని దాంట్లో ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మంటను మట్టుకు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గనివ్వాలి. మగ్గబెట్టుకుని అలా చూసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. 10 నిమిషాలకు ఒకసారి చూసుకుంటా కలుపుకుంటా దగ్గరికి అయ్యేదాకా ఉడికి మగ్గి దగ్గరికి బాగా మగ్గి వేగేదాకా చూసుకుని ఒకసారి ఇవన్నీ కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గబెట్టాలి బాగా. ఇలా చేసుకుంటే ఈ ఫ్రై మనకి పప్పులోకి కానీ సాంబార్లోకి చారులోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే, నేను వేయట్లేదు కానీ.